శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేశాం. స్త్రీ పర్వంలో కూడాను 13వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వశిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ ధృతరాష్ట్రాభ్యనుజ్ఞాతాః తతస్తే కురు పాండవా అభ్యుర్భ్రాతరః సర్వే గాంధారీం సహ కేశవా. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారథు రాజా. ఆ తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క అనుమతితో కురువంశీయులైన పాండవులు కృష్ణుడితో సహా గాంధారి దగ్గరికి వెళ్ళారు. తతో జ్ఞాత్వా హతామిత్రం యుధిష్ఠిరం ఉపాగతం గాంధారీ పుత్రశోకార్త శప్తుమయిచ్చద నిందిత. ఎప్పుడు కూడా గాంధారి ఎవరి చేత కూడా ఒక నింద పడింది కాదు. శత్రు సంహారం చేసి ధర్మరాజు తన దగ్గరకు వచ్చిన విషయం తెలిసి పుత్రశోకంతో, అంటే ఆమె కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నది కాబట్టి తెలుసుకోవాలి. ఎవరైనా చెప్తేనే తెలుస్తుందా? అలా తెలుసుకొని పుత్రశోకంతో అతన్ని శపించాలి అనుకున్నది. తస్యాః పాపమభిప్రాయం విదిత్వా పాండవాన్ ప్రతి ఋషి సత్యవతీ పుత్రః రాగేణ సమభుజ్యత స గంగాయాం ఉపస్పృశ్య పుణ్యగంధీ పయః శుచి తం దేశం ఉపసంపేదే పరమర్షిర్మనోజనః. ఇలా పాప సంకల్పం కలిగిందని వ్యాసుల వారు ముందే గ్రహించాడు. ఆ అభిప్రాయం తెలుసుకొని మనోవేగంతో వచ్చాడు అక్కడికి వ్యాసుల వారు. భారత కథ ఎక్కడ చూసుకున్నా అతి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు, ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు వ్యాసులు ప్రత్యక్షం అవుతారు. వ్యాసుల వారు ఆయనకు తెలియంది వ్యాసాయ విష్ణు రూపాయ కదా, తెలియంది ఏం లేదు. వెంటనే మనోవేగంతో అక్కడికి వచ్చాడు ఆయన. పవిత్రము పరిమళ భరితము అయిన అక్కడ ఉన్న గంగా నది జలాన్ని ఆచమానం చేసి ఆ ప్రదేశానికి వచ్చాడు. దివ్యేన చక్షుషా పశ్యన్ మనసా తద్గతేన చ సర్వప్రాణభృతాం భావం సతత్ర సమభుజ్యత. ఆయన దివ్య దృష్టితో తదేక మనస్సుతో ధ్యానించి సర్వప్రాణుల మనస్సుల్లోని భావాన్ని గ్రహించగలడు ఆయన. సస్నుషామబ్రవీత్ కాలే కల్యవాది మహాతప శాపకాలమవాక్షిప్య శమకాలముదీరయన్. హితాన్ని ఉపదేశించే ఆ మహాతపస్వి తగిన వేళలో తన కోడల దగ్గరికి వచ్చి శాపావసారాన్ని తప్పించి శాంతి ఆవశ్యకతను నిర్దేశిస్తూ అన్నాడు. నా కోప పాండవే కార్య గాంధారీ సమమాప్నుహి వచో నుగృహ్యత మే తత్ శృణుచేదం వచో మమ.
పాండవులపై కోపించవద్దమ్మా, శాంతిని పొందు, మీ శాపవాక్యాలని అణచుకో, నా మాట విను. అష్టాదశహాని పుత్రేణ జయమిచ్చత శివమాశాశ్వమే మాత యుజ్యమానస్య శత్రుభి. జయాన్ని కోరుతూ నీ కుమారుడు 18 రోజుల నుండి ప్రతిరోజు కూడాను నీతో ఇలా అంటున్నాడు, అమ్మా శత్రువులపై యుద్ధానికి వెళ్తున్నాను, నాకు మేలు కలగాలని దీవించు అని. సా తథాయాచ్యమానత్వం కాళే కాళే జయేష్ణ ఉక్తవచ్చసి గాంధారీతో ధర్మస్తతో జయ. గాంధారి, నిన్ను అలా అతను అడిగినప్పుడల్లా నువ్వేవనే దానివో గుర్తు చేసుకో. ధర్మం ఉన్న వైపే గెలుస్తుంది అనే దాని వినువు. నా చాప్యతీతాం గాంధారీ వాచంతే వితధామహం స్మరామి భాషమాణాయ తదా ప్రాణిహితాసి. గతంలో ఎప్పుడూ కూడా నువ్వు అసత్యవచనం పలికినట్లు నాకు గుర్తులేదు. అందరి ప్రాణుల యొక్క హితాన్ని కోరేదానివి నువ్వు. నిగ్రహే తుములే రాజ్ఞాం, విగ్రహే తుమిలే రాజ్యాం గత్వా పారమ సంశయం జితం పాండు సుతైర్యుద్ధే నూనం ధర్మస్తతోధిత్యక. భీకర సంగ్రామంలో పాండవులు తమ యొక్క వీరత్వాన్ని ప్రదర్శించి యుద్ధంలో జయించారమ్మా, సంశయం లేదు. వారి వైపే ధర్మం ఎక్కువగా ఉన్నది. క్షమాశీలా పురా భూత్వా సాధ్య న క్షమసేక అధర్మ జై ధర్మజ్ఞేయతో ధర్మస్తతో జయ. గతంలో సహనశీలవై ఇప్పుడు ఎందుకు సహించలేకపోతున్నావు? ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించు, అధర్మాన్ని విడువు. ధర్మం ఉన్న వైపే గెలుపు ఉంటుంది కదా. స్వం చ ధర్మం పరిస్మృత్య వాచం చోక్తా మనస్విని కోపం సంవ్యచ్చ గాంధారి మైనం భూ సత్యవాదిని. ఓ గాంధారి, స్వధర్మాన్ని ఒకసారి తలుచుకో, క్షత్రియ ధర్మాన్ని. నువ్వు పలికిన మాటను కూడా తలుచుకో, కోపాన్ని నియంత్రించుకో. మరెప్పుడు కూడా ఇలా ఆలోచించవద్దు నువ్వు. గాంధర్యువాచ భగవన్నాభ్యసూయామి నైతానిచ్చామి నశ్యత పుత్రశోకేన తు బలాత్ మనో విహ్వలతీవమే. గాంధారి అప్పుడు అన్నది, పాండవులపై కోపం లేదు నాకు, వారు నశించాలని నేను కోరుకోవట్లేదు, కానీ నా పుత్రశోకం నా మనస్సును బలవంతంగా కలసపెడుతున్నది. యథైవ కుంచా కౌంతేయ రక్షితవ్యాస్తధామయ తథైవ ధృతరాష్ట్రేణ రక్షితవ్యా యథాత్వయ. పాండవుల్ని కుంతి రక్షించినట్లే నేను కూడా రక్షించాలి, అలానే నువ్వు రక్షించినట్లే ధృతరాష్ట్రుడు కూడా రక్షించాలి. దుర్యోధనాపరయేధేన శకునే సౌబలస్య కన్న దుశ్శాసనాభ్యాంచ కృతోయం కురు సంక్షయ. దుర్యోధనుడు శకుని కన్న దుశ్శాసనలు చేసిన అపరాధం వల్ల ఈ కౌరవ వినాశనం జరిగింది. నాపరాధ్యతు విపత్సు నచపార్థౌ కోత్ర నకుల సహదేవస్య నైవ జాతు యుధిష్ఠిర. అర్జునుడు కానీ, భీమసేనుడు కానీ, నకుల సహదేవుడు కానీ, ధర్మరాజు కానీ ఎప్పుడూ తప్పు చేయలేదు. యుద్ధమానా హి కౌరవ్యా కృతమానా పరస్పరం నేహతా సైతాశ్చాన్యే తచ్చనాశ్చ ప్రియం మమ. కౌరవ్యులు పోరాడుతూ పరస్పరం సంహరించుకుంటూ సహచరులతో కలిసి చనిపోయారు కాబట్టి నాకు అనిష్టాన్ని కలిగించే అంశం ఏదీ లేదు ఇందులో. కింటు కర్మాకరోద్భీమ వాసుదేవస్య పశ్యద దుర్యోధనం సమాహూయ గదాయుద్ధే మహామన శిక్షయాభ్యాధికం జ్ఞాత్వా చరంతం బహుదారణే అధోనాభ్యా ప్రహుతచాన్ తన్మే కోపమవర్ధయత్. కానీ మనస్వి అయిన భీముడు దుర్యోధనుని గదాయుద్ధానికి పిలిచి వాసుదేవుడు చూస్తుండగానే చేసిన అధర్మ కృత్యం నాకు నచ్చలే. రణభూమిలో అనేక రీతులు సంచరిస్తున్న దుర్యోధనుడు అభ్యాసం వల్ల తనకన్నా అధికుడని గ్రహించి బొడ్డు కింద కొట్టాడు.
అది నా కోపాన్ని పెంచిందయ్యా. కథం ను ధర్మం ధర్మజ్ఞయే సముద్దిష్టం మహాత్మివి చజేయురాహవే శూర ప్రాణహేతో కథంచన. మహాత్ములైన ధర్మజ్ఞులు సూచించిన ధర్మాన్ని సూర్యుడు రణభూమిలో ఏ రీతిగానైనా రక్షణ కోసం ఎలా పరిచ్ఛేదిస్తారు. ఇది శ్రీ మహాభారతి స్త్రీ పర్వని జలప్రదానిక పర్వని గాంధారీ సాంత్వనాయ చతుర్దశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 14వ అధ్యాయం. రేపు 15వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.